మనల్ని బలపరిచి మనం గుర్తుకొచ్చే దేవుడిగా దేవుని యొక్క సహాయం చేత మనం నడిపించే తండ్రిగా ఆయన నుండి మనకి మహిమ ప్రభావిస్తున్నాం. ఆయన రక్షణ మేరకు మనం ఆశ్రయించినప్పుడు దేవుని యొక్క వాక్యం ఉంటుంది. దానిలో దేవుని యొక్క వాక్యం చేతనే మనల్ని బలపరుస్తూ ఆయన రెక్కల మీద ఎటువంటిదో కూడా దేవుడు అంటున్నారు. దేవుడు మనకు కలిగిన దేవుని రెక్కల మీద మనల్ని కాపాడుతూ దేవుని రెక్కల మీద మనల్ని ఆదరిస్తూ దేవుని యొక్క రెక్కల మీద మనల్ని దాస్తూ ఉండి దేవుని యొక్క రెక్కల మీద మనకు అన్ని విధాలా కూడా సహాయపడుతుంది. దేవునికి ఈ సమయంలో అదే దేవుని యొక్క రెక్కల మీదను మనము అనుభవించే రీతిగా ఆనందోదయం బలపడే రీతిగా దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. దేవునికి అనుభవం కలుగలగాక ఏసయ్య కాచిన చేతులు ఏసయ్య కాచిన రెక్కలు మనము ఏ విధంగా ముందు ఆ సహాయాన్ని ఆ మీరు నా ఉపకారం పొందుకోవాలో మనం చెప్తూ ప్రభుత్వం మనం నడిపించే దేవునికి ప్రభావాలు కలగాను కాక ఏదైనా కార్యములు మన జీవితంలో జరిగించడానికి ఏది మంచిది, ఏ విధంగా మనం ఉంటే ఆ మేలును అనుభవిస్తాం, ఏ విధంగా మనం ఉంటే ఆ ధన్యతను మనం పొందుకుంటాం అనేది ఒక్కొక్కటి కూడా నేర్పించుకుంటూ వస్తున్నాడు. దేవుడికి మంచి కలగను కాక దినాన్ని ఏమంటే మనము నమ్ముతూ ఉంటాను దేవుడు అని. ఏ సమయంలో కష్టం వచ్చిన సమయం, ఏ సమయంలో అంటే మనకు ఆధారం లేని సమయం, ఏ సమయంలో అంటే మనము బాగుచోటు లేని సమయంలో ఆయన రాస్తాడు అనే నమ్మిక మనలో ఉంటారు. దేవునికి నమ్మకాలు ఆ నమ్మిక ఎప్పుడైతే మన పట్టణంలో ఖచ్చితంగా ఆయన రక్షణ మేడను మనం విశ్రమించగలిగిన వారుగా ఉంటాం. దేవునికి నమ్మకాలు ఆయన రక్షణ ఆయన నామాన్ని కనిపించే వారితో దేవుని యొక్క వాక్యం చూస్తే మహోన్నతుడైన దేవుడైనా ఆయన రక్షణ మేడలో మనం విశ్రమించే వారిగా, ఆయన రక్షణ మేడలో మనం దాని వారిగా, ఆయన రక్షణ మేడలో సురక్షితంగా బ్రతికే వారిగా మనము ఉండాలని పరిస్థితులు సెలవిస్తుంది. అదే సంగతిని మనకి దేవుడు నేర్పిస్తూ మాట్లాడుతున్నాడు. ఆ మంచి దేవుడు మహిమ కలిగిన తండ్రి ఆయన చేసే ప్రతి ఉపకారాన్ని బట్టి ప్రతి దేవుడిని బట్టి ఈ సమయంలో దేవుని గొప్ప చేద్దాం, దేవుని గొప్ప చేద్దాం. గొప్ప చేయటము మళ్ళా చెప్తూ ఉన్నాం. మీతో మాట్లాడుతూ ఉన్నాం కానీ మీ హృదయంలో దేవుని అంటే ప్రత్యేకంగా మీతో మాట్లాడుతూ ఉన్నాం కానీ దేవుడు చేసే దేవుని బట్టి మీ హృదయం స్పందించేటట్లుగా, మీ హృదయం ఆయన ఘనపరిచేటట్లుగా, మీ హృదయం ఆయన గొప్ప చేసేటట్లుగా చూసుకో. మీ హృదయాన్ని బట్టి దేవుడు చేస్తుంది, మీ సంతోషాన్ని బట్టే దేవుడు మీతో మాట్లాడు. నువ్వు చూపించే ఆసక్తిని బట్టే దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు కలుగున చేస్తాము. మంచి దేవుడిగా దాని విధాలు మహిమ తనత ప్రభావాలు కలుగున చేస్తాం. దేవుని దేవుడి యొక్క రెక్కలు ఏ విధంగా మనం అనుభవిస్తాం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ముందు ఆయన రెక్కల మీద ఆశ్రయించాలని జ్ఞానం మనకు కలగాలి. ఆయన రెక్కలు ఎటువంటి అంటే ఆయన బలము తక్కువది కాదు అంటాడు. దేవుడు కలుగున చేత ఆయన బాంబు బలం తక్కువది కాదు. ఆ రెక్క కిందకి మనం వచ్చినాం, ఆ నేల కిందకి మనం వచ్చినాం. ఆయన ఏం చూపిస్తాడు? ఆ బాంబు బలమే చూపిస్తున్నాం, ఆ బాంబు బలమే చూపిస్తాం. జనమ మనతో దేవుడు ఏమంటున్నాడంటే నా బలము తక్కువది కాదు, నా బాహుబలము తక్కువది కాదు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఈ మాట అని మనం గమనించినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఒక మనిషి తెలివిస్తే, ఒక మనిషి ఆదరిస్తే, వారు చేసిన మేలును బట్టి, వారు ఇచ్చిన తెలివిని బట్టి మనము ధన్యులమని, లేకపోతే మనకు బలము కలిగించారని ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యాలు ఎటువంటిదంటే మన ఊహకు అందరిది దేవునికి మంచి కలగలగాక ఆ ఊహకు అందరిది కానీ నా కృప నేను ఆవరించి ప్రభుత్వాలు దేవునికి మంచి కలగలగా ఆ వాకుబలము తక్కువైంది కాదా అని ఎవరితో కాదని ఎక్కువైందని ఎవరితో అన్నది మాట్లాడలేదు అన్నాడు. ఎందుకన్నాడు
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సరే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యంలో గమనిస్తుండగా దేవుడు సెలవిస్తున్న మంచి మాటల కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన సహాయాన్ని మనం కోరుకుంటూ ఇస్రాయేల్ ప్రజలు ఏమంటున్నారంటే మాకు ఆహారం లేదు అని బాధపడుతూ ఉన్నారు. ఆహారం లేదు అని బాధపడే ప్రజల దగ్గర మోసే మరి దేవుడితో మొరపెడుతూ ఉన్నాడు. దేవుని సహాయం కోరుకుంటూ ఉన్న సమయంలో వారు ఏం చేస్తూ ఉన్నారు, వారు తెచ్చిన ఆహారాన్ని విధిస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా మళ్ళా మోసే మీద వారుగా కూడా ఉంటూ ఉన్నారు. 11వ అధ్యాయంలో రాయబడిన మాట ఇప్పుడు గమనించినప్పుడు 20వ వచనం నుంచి చదవం. 20 ఆహారాన్ని తింటారు. తర్వాత గమనించాలి. వారు 1000 దినముల వరకు అనగా అది మీ నాశకారి అంతంలో వచ్చి మీకు అసహ్యము పుట్టి వరకు దానిని తింటుంటారు. అనగా మీరు మీ మధ్య యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఎత్తి ఐగుప్తుల నుండి ఎందుకు వచ్చి మనకు ఉంటుంది. అందుకు నేను ఈ మనుషుల అందుకు మోసే నేను ఈ జనుల మధ్య ఉన్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ జనుల మధ్య ఉన్నాను. వారు 6 లక్షల ఆధారాలు వారు 4 దినములు తిరుగుతూ వారికి మాంసం ఇచ్చేదాన్ని చెప్తుంది. వారు తృప్తిగా తిరిగినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలన వారు తృప్తిగా తిరిగినట్లు సముద్రపు చేపల నుండి వారి నిమిత్తము కూర్చోవలన అని గమనించినప్పుడు చెప్తూ ఉన్నాడు. వారికి తృప్తిగా ఆహారాన్ని దొరికామని పెడతానని వారి తృప్తిగా తినేటట్లుగా నేను ఇప్పుడు గొర్రెలు పశువులను నేను చంపాలా, తర్వాత సముద్ర చేపలని వారి నిమిత్తము తీసుకోవాలా అని అంటున్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు మనిషి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే మనిషి యొక్క ఆలోచన భూమి మీద ఉన్నదాన్ని సమకూర్చే రీతిగానే ఉంటుంది. మనిషి యొక్క ఆలోచన భూమి మీద ఉన్న వాటి అయితే చూస్తూ ఉంటుంది. మోసే కూడా అదే అంటూ ఉన్నాయి. వారికి ఆహారం పెడతానన్నాం, ఆహారం పెట్టడానికి చంపాలా అని అంటున్నారు. తర్వాత సముద్రంలో ఉన్న చేపలను సమకూర్చుకోవాలా అని అడుగుతూ ఉన్నాడు అన్నమాట. అడిగినప్పుడు అందుకు యెహోవా మోసేతో ఇచ్చాను, యెహోవా బాహుబలము తక్కువనగా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూసగవు. దేవునికి మహిమ కలుగునగాక. మాట ఇస్తే నువ్వు ఏం జరుగుతుంది? మాట నెరవేర్చలేదు, తిరస్కారాలకి మాట నెరవేర్చలోపు పనులు వచ్చేసి మాట నెరవేర్చలోపు నాయకుడు కూడా ఏమంటున్నాడు? నేను గొర్రెల్ని పశువుల్ని చంపేసి కదా, సముద్రంలో చేపలన్నీ చంపించుకోవాలా అని అడుగుతున్నాను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోసే నా బాహుబలం ఏమన్నా తక్కువైందా? ఇచ్చిన మాటను నా మాట నీ ఎడల నెరవేరనో లేదో ఇప్పుడు చదవు. దేవునికి మహిమ కలుగునుగాక. నా మాట నీ ఎడల నెరవేరనో లేదో చూస్తా ఉంది ఇప్పుడు అని చెప్తూ దేవుడికి కలుగునుగాక. మహిమ కలిగిన దేవుడు ఎక్కడ ఆశ్రయిస్తూ ఆ నేడు ఎటువంటిదో
జ్ఞాపకం చేయడానికి దేవుడు చేస్తున్నారు. దేవునికి మంచి కలిగిన చూస్తూ ఉన్నారు. తర్వాత 24వ వచనంలో మోసే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలవబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో వాడు ఆ 70 మంది పెద్దల మీద కూర్చుంది. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవర్తించరు కానీ మరలా ప్రవర్తించలేదు. తర్వాత ఆ మనుషులలో 2 పాలెముల నిలిచి ఉండేది. వారిలో ఒకని పేరు వైదాదు, రెండవ వాని పేరు మేధాదు. వారి మీద ఆత్మ నిలిచిందను. వారు రాయబడిన వారిలోనూ ఉండి వారి గుడారంలోకి వెళ్ళక తమ పాలెంలోనే ప్రవర్తించారు. అప్పుడు ఒక యవ్వనుడు మోసే వద్దకు పరిగెత్తి వచ్చి వైదాదు మేధాదులు పాలెంలో ప్రవర్తిస్తున్నారని చెప్పగా మోసే ఏర్పరచుకున్న వారిలో నూనె కుమారుల్లో మోసే పరిచారకులైన మోసే నా ప్రభువ వారిని నిషేధించమని చెప్పింది. అందుకు మోసే నా నిమిత్తము మీకు దోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్టు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచుతాడు అని అతనితో అనెను. అప్పుడు మోసే ఇశ్రాయేలు ప్రజలను పాడడానికి వెళ్ళి తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి సూర్యులను రప్పించి పాలన చేసి ఈ ప్రక్కన ఆ ప్రక్కన ఉన్న పరిమాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరలు ఇచ్చిన వాటిని ఆడవేశాను. దేవుని కలిగిన దాకా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మన ఇంటి దాన్ని దీవించి మాట్లాడుతున్న దేవుడి కలిగిన దాకా పూర్తి ఏమన్నది అయ్యా నేను గుర్రాన్ని పశువుని చంపి దీనికి తృప్తిగా తినగట్టుగా ఆహారం పెట్టాలా, సముద్రంలో ఉన్న చేపలన్నిటి సమకూర్చి తిండి తృప్తిగా తినగట్టుగా దీనికి ఆహారం పెట్టాలా అంటూ ఉన్నా. పోతే నా బాహుబలం తక్కువైంది కాదు, నువ్వు చేస్తావు, నువ్వు చూడు అని చెప్తూ వచ్చాడు దేవుడు. ఈ రోజున మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. భూ సంబంధమైన వాటి మీద మనసుంచకండి అని సెలవిస్తూ మనసుంచకండి అని చెప్పిన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారు. దేవుని బాహుబలము గొప్పదని, దేవుని బాహుబలము చేత మనం బలపరచబడాలని, దేవుని బాహుబలము చేత దేవుని కృపను మనం పొందాలని ఎదురుచూసేవారుగా ఉన్నాము. చదువుతూ ఉంటాం, మన బాహుబలం తక్కువ కాదని అనుకుంటున్నాం, కానీ దాని కొరకు ఎదురుచూసేవారుగా ఉన్నాము. అంటే మీద తిరస్కారం చేసేవారు, దేవుని సహాయాలు కోరలేని వారైనా, దేవుని ఎడల విశ్వాసం లేని వారైనా, దేవుని యందు ఆ కృపను పొంది ఆనందించలేని వారైనా తిరిగిపోతుంది. అయితే ఈ రోజున దేవుడు మనకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఏమని చెప్తూ వచ్చాడు, ఈ మధ్య నేను ఉన్నానంటున్నాను. ఉన్న దేవుని కృపను మనం పొంది ఉన్న దేవుని కార్యాన్ని మనం చూసేటట్లుగానే దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. దేవుడికి మనం కలుగునేదాకా నేనున్నాను అని మోసాన్ని పంపిస్తూ వచ్చిన దేవుని వైపు చూస్తూ ఉన్నాడా, లేకపోతే ఏమంటూ ఉన్నాడంటే దీని మీద గొర్రెలు చూస్తూ ఉన్నాడు, పశువులు చూస్తూ ఉన్నాడు, తర్వాత సముద్రంలో ఉన్న చేపలను చూస్తూ ఉన్నాడు. అయితే అక్కడుంది వాటిని చేద్దాం, ఇది చేద్దాం, వాటిని తృప్తిపరుద్దాం అనుకుంటూ ఉంటే మోసే పాదములు గుర్తుండిపోకుండా మోసేను దేవుడు బలపరుస్తూ మోసేతో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుడికి మహిమ కలిగిన దాకా చేస్తున్నదన్న ప్రభుత్వ నిన్నలను కూడా ఆయన రెక్కలు ఏం చేస్తూ ఉంటే అంటే దేవుడికి మహిమ కలిగిన దాకా ఆయన రెక్కలు కాపాడు. అందుకే పరిగెత్తుకుని వచ్చి ఎక్కడ నివాసం ఇవ్వమన్నాడు, రెక్కన్నారు ఆయన రెక్కలన్నారు. దేవుడికి మహిమ కలిగిన దాకా అక్కడ నివాసం చేస్తూ ఉంటుంది. ఎట్లా ఉంటావు, సురక్షితంగా ఉంటావు, దేవుడికి మహిమ కలిగిన దాకా అని ఆ సురక్షితంగా ఉండేదాని కొరకే ఇప్పుడు మోసే అన్ని విడిచిపెట్టి అంతకుముందు అహరోను చేసే దేవుడు పెట్టి మీ అందరి దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకురండి, నేను మీకు పూర్వకాన్ని చేస్తానని చెప్పేసి అహరోను మనుషుల వైపు వెళ్ళిపోయాడు. అయితే
ఇప్పుడు మోసే కూడా దేవుని యొక్క వాగ్దానం ఏం తీసుకుంటుందంటే బలపరుస్తూ వచ్చిన మోసే దేవుడికి మహిమ కలుగును గాక. మోసేకి ఏమని చెప్తూ వచ్చాడు? దేవునికి తోడగన్నాను, దేవునికి మహిమ కలుగును గాక. తోడగన్నాను అని చెప్పిన నేలలో ఆయన బ్రతుకుతూ తోడగన్న దేవుడి సహాయాన్ని కోరుతూ వచ్చిన ఆ వ్యక్తి ఇప్పుడు దేవుని ఇక్కడ పుస్తకాలు ఏం చేస్తూ ఉన్నారు? చూపిస్తూ ఉన్నారు. మొన్న ఐగుప్తు తట్టు వారి మనసులు తిరుగుతూ, మొన్న లోకం తట్టు వారి మనసులు తిరుగుతూ ఉన్నప్పుడు మోసే బాధపడుతుంది. మోసే బాధ అంటే ఈ ప్రజలు ఎంతవరకు దేవుని నడిచి ఇప్పుడు ఈ ప్రజలు చూడకపోతే అనుజులు ఏమంటారు, పరజనులు ఏమంటారు, నీ బాధలు. అయితే ఇటువంటి సమయంలో మోసే ధైర్యపడుతుంది, నా బాహుబలం ఏమి తక్కువైంది కాదు, నేను ఇచ్చిన మాట నెరవేరుతున్నాను, నువ్వు చూస్తావు అన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఈ రోజు కూడా ప్రభు మనందరికీ చెప్తున్నాను, మంచి దేవుడిగా మహిమ కలిగిన దేవుడిగా ఆయన రెక్కల మేడను నువ్వు ఆశ్రయిస్తే లోకం వైపు మనసు పెట్టదు. ఆయన రెక్కల మేడను నువ్వు ఆశ్రయిస్తే దేవుని మీద మనసు పెట్టదు. దేవునికి మహిమ కలుగునగా. భగవంతుని రెక్కల మేడను ఆశ్రయించేవాడు సురక్షితంగా ఉంటాడు కనుక ఆ రెక్కల మేడను నువ్వు ఆశ్రయించి మళ్ళా లోకం మీద మనసు పెట్టదు. ఇంటి ఉద్యోగానికి వెళ్ళొద్దా, వ్యాపారం చేయొద్దా అని కానీ అని తప్పలేదు. కానీ దేవుని యొక్క నామాన్ని గణపరిచేదిగా నీ ఆశ, నీ ఆలోచన దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి వచ్చిన సంగతులు మీకు వివరంగా చెప్తారంటే ఈ సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అక్కడ ఏం చేస్తూ వచ్చారు దేవుడు? వాళ్ళందరికీ ఆ చేపల తీసుకొచ్చింది, గంపలు చేయండి అన్నాడా, లేకపోతే గొర్రెల మీద వాళ్ళు తీసుకొచ్చింది గొర్రెలు చేయండి అన్నాడా? ఏమంటూ వచ్చాడు దేవుడు? నువ్వు చూస్తావు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే శివము, దేవుని యొక్క వాక్యం ఏముందంటే క్రియ ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ వాక్యం వైపు మనం చూసే వారిగా దేవుడికి మహిమ కలుగును గాక. ఆ నిత్య మాట వైపు మనం చూసే వారిగా ఉండాలి. ఆ మాటకి ఏముందంటే దేవం ఉంది, ఆ మాటకి ఏముందంటే ప్రభావం ఉంది, ఆ మాటలు శక్తి ఉంది, ఆ మాటలు కార్యం ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. అది ఎప్పుడు కూడా మన మనసు రాకుండా మనం ఏం చేసుకుంటే ఆ ధనవంతానికి ఆ మాట మన క్రియ మనకి దేవుడు ప్రభు శక్తి మనము వేరొక నేరను మనం ఆశ్రయించగా ఆయన నేరనే ఆశ్రయించినట్టుగా మనం బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సంగతిని మీకు వివరంగా చెప్తూ ఇక్కడ రాసిస్తూ వచ్చాడు. వారంతా నుంచి వచ్చినప్పుడు అప్పుడు మోసేను ఇశ్రాయేలు ప్రజలను వెలుగు తరువాత ఆ యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి సూర్యుడిలో రక్షించి ఆలుము పుట్టి ఈతను ఆగ్రస్తను చిన్న పరిమాణం అంతా దూరమాకి భూమి మీద 8 కూరలు ఎత్తిన వాటిని పడగించును. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దినం ప్రయాణం చేసి ఇదిగోంతా మనం ప్రయాణం చేస్తాం, ఎవరు కలగలుగుతున్నాం. అంత దూరం అంత పరిమాణం దేవుడు 9 మూరలు ఇచ్చిన భూమి మీద వాటిని పడవేస్తూ ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని లేఖనాల్లో దేవుని సత్యం, దేవుని లేఖనాల్లో దేవుని యొక్క జ్ఞాపకాలు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండే వారిగా ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. మనకు ధైర్యం ఎక్కడ వచ్చిందంటే దేవుడు చేసిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు పరిశుద్ధ గ్రంథాలు రాయబడుతుంది? పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం చేసుకోవడం, పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం చేసి దేవుని మీద ఆధారపడి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అనగా ఆయన ఎవరు అంటే మానవ దేవుడు, ఆయన ఆయన విడవని దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే పరిశుద్ధ గ్రంథాలు చివరికి వచ్చిన మాట్లాడితే మరి ఈ వాక్యం ఈ మతి నీకు వేసిన వాడు కానీ నీకు కలిసిన వాడు కానీ ఏమన్నాడు? ఈ మారం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను బట్టి మనం ధైర్యం తీసుకోవడానికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నా ఇంట్లో లేకపోతే నా ఒంట్లో
ఆరోగ్యం, నా ఇంట్లో ఆహారము ఏదో నాకు అవసరమైంది. అవసరం అని బట్టి నేను చేసుకుంటాను. మొదటిగా నాకు ఒక భర్తనిచ్చే దేవుడు ఆ భర్త తీసుకొస్తాడని చెప్పేసి మనసు మొదటిగా తెలుస్తుంది. దేవుని యొక్క వాక్యం అంటుంది, మొదటిగా నీ సృష్టికర్త నిజమైనడు భర్త ఆయన మీద నీ మనసు లేదు, యజమానుడైన ఆయన మీద నీ మనసు లేదు. ఆయన సహాయం ఇచ్చాడు. దేవుడికి మహిమ కలగలగాక. ఆయన మీద మనసు పెట్టక మనం ఏం చేస్తాం? దేవుడి మీద మనసు పెట్టుకోండి, మనుషుల మీద మనసు పెట్టుకోండి. అప్పుడు దేవుడు ఏమంటాడు? మీరు నన్ను ఆశ్రయించలేదు, మీరు నా మీదకు రాలేదు, నా రెక్కల్లో మీరు దాగలేదు, ఆ రెక్కల మీద మీరు ఆశ్రయించలేదు. ఆయన రెక్కల మీద ఎటువంటివి బాహుబలం తక్కువైంది కాదండి. ఆయన మీద ఆయన ప్రభావం కలిగింది, శక్తి కలిగింది, అది తక్కువైంది కాదు అని దేవుని మాటలు నమ్మి దేవుని అండి దేవుని యొక్క అనానుష్టమైన కృపను అనుభవించి నేను కార్యము చూడటానికి దేవుడు నన్ను కూడా జీవిస్తున్న దేవుని మహిమ కలగలగా ప్రేమ మనం గమనించాం. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ సూర్యుడను తక్కువ చూసుకున్న వాడు 3 తూములను చూసుకొను. తర్వాత వారు తమ పనులు పాడుగు చేసేవాడు. ఆ మాంసము ఇంకా వారి పండు ఉండగానే అది నమ్మకం ఉంటే మూడవ కోపము చూడమగా ప్రభుత్వం ఎక్కువ తెగులు చేత వారిని బహుగా బాధించను. గమనించినప్పుడు నిత్యం ముందు కొన్ని నియమాలు కూడా పెడుకోవచ్చు. మీరు యజనాలకు కావాల్సిన అదిను అమ్మకూర్చుకోవచ్చు. తర్వాత ఇచ్చేటప్పుడు ఇచ్చిన దేవుని ఏం చేయాలి? ఇచ్చిన దేవుని కనపడ కలిగిన దేవుడు చెప్తాడు, నీకు సమృద్ధి అయిన ఆహారాన్ని తెలుస్తూ ఉంటాడు. ఇచ్చే దేవుణ్ణి అనుపడు, ఇచ్చే దేవుణ్ణి కనపడు, ఇచ్చే దేవుణ్ణి కృతజ్ఞత దేవుని ఆరాధిస్తాం. దేవుడు మహిమ కలిగిన ఈ రోజున మన జీవితంలో ఈ ప్రత్యేక వార్తల దేవుడు మనకు అనుగ్రహించి మీరు ఏం చేస్తూ వచ్చారు? ఇచ్చినందుకు ఏమన్నా ఆహారాన్ని చూస్తే తాగిలి పడ్డారు, ఆహారం చూస్తే ఏదో దేవుడి తాగిలి పడ్డారంటే ఏం చేస్తూ వచ్చారు? అక్కడ మాట్లాడుతూ తక్కువ కూర్చుకున్న వాడు 100 తూములను కూర్చుకున్నాడు, తక్కువ కూర్చుకున్నవాడు 100 తూములు కూర్చుకున్నాడు, ఎక్కువ కూర్చుకున్నవాడు అనుకంట కూర్చుకున్నాడు. దేవుడు మహిమల దేవుడు మన జీవితాన్ని అలంకరించే దేవుడు మనతో చెప్తాం. దేవుని ఇంటికి నువ్వు వచ్చేటప్పుడు, దేవుని మాటను నువ్వు వినటానికి వచ్చేటప్పుడు ఎన్నడిగినా ఏం చేశాడైనా, ఎన్నడిగినా ఏం చేశాడు? ఆహారాన్ని తెచ్చి తెచ్చిన ఆహారాన్ని బట్టి మనం ఈ రోజు ఎట్లా రావాలి? కృతజ్ఞత ద్వారా వాక్యం చెప్తూ నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు కృతజ్ఞతతో అంతా కీర్తనలతో అన్నా దేవునికి మహిమ కలిగిన గాక. ఎందుకు మొత్తం కీర్తన? నాకు చేసిన మేలుని బట్టి దేవుని ఇంటికి వచ్చేవారైనా మీరు తక్కువవాడు ఉండడం దేవుని గణపత్రి, దేవుని మహిమపత్రి. ఈరోజు నేను నాకు నేర్పిస్తూ ఉన్నాడు. బుద్ధిహీనులను కాక దేవుని మాటలు తర్వాత బుద్ధిహీనులు కాక ప్రపంచానికి కోరిక మహిమగలిగిన దేవుని దగ్గర ఒక రోజు నువ్వు నేర్చుకున్నాం సత్యాన్ని గురించి. నువ్వు దేవుని సూచించేనోడుగా, నువ్వు దేవుని సూచించేనోడుగా, నువ్వు దేవునికి కృతజ్ఞత స్తోత్రాన్ని చెల్లించేనోడుగా ఉంచబడ దేవునికి మహిమ కలుగుతుందా. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుని చేసిన దేవుని మరిచిపోకుండా మరుస్తూ దేవునికి మహిమ కలుగుతుందాక. దేవుని చేసినటువంటి మరిచిపోయి అనుభవిస్తూ దేవుని మాకు తెలియదన్నట్టు మనం చెప్తుంటాం.
మనం గుర్తుంటే ఎవరికైనా ఆహారం మీకు తెచ్చి ఇచ్చిందా లేదు అంటే ఏమో మాకు తెలియదు మనం గుర్తుంది. నువ్వు పొందట్లేదు, జ్ఞానాన్ని నువ్వు పొందట్లేదు, ఫలాన్ని నువ్వు పొందట్లేదు అని చెప్తున్నాను. ఈ ప్రజల మీదకి ఎందుకు కోపం వస్తుంది? ఆహారం తెచ్చింది ఆయనే కదా, ఆయన పెట్టేదా? దేవుడో పెట్టి వస్తుంది ఆహారం పెట్టి, మరి ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు కోపం వస్తుంది? దేవుడు ఆయన ఎక్కడి నీడలో దాచే దేవుడు చెప్తాను. నువ్వు దాగానక్కడ, నువ్వు సంహరించబడకూడదు, నువ్వు తెగులకు అప్పగించబడకూడదు, నువ్వు దాగానక్కడ. దాగాలి అంటే దేవుడి నామ మహిమార్గంగా ప్రగతి, దేవుడి నామ మహిమార్గంగా నువ్వు దేవుడిని గొప్ప చేయాలి, దేవునికి మంచి కలిగేదా. అటువంటి జ్ఞానము మనకు కలగటానికి తీసుకున్నాడు దేవుడికి మంచి కలిగేదా. మరి 7 రోజులు ఉపవాస ప్రార్థన ఒక్కొక్క రోజు ఆయన ఏం చేస్తున్నాడు? దేవాహారాన్ని పంచి ఇస్తూ ఉన్నాడు. పంచి ఇచ్చే దేవాహారాన్ని బట్టి మనం ఏం చేయాలి? హృదయమార దేవునికి హృదయమార దేవుని గణిస్తుంది, దేవుని తీసేవారంగా ఉండాలి. దేవునికి మంచి కలిగిన ఆ విధంగా మనం ఉండకపోతే అది ఏం చేస్తూ ఉన్నాడు? కోపపడి ఎందుకు అంటే వారు చిన్న తృప్తి పొందుతున్నారు కానీ దేవునికి మరి అలా ఏమైపోతుంది, అన్నమూర్తి కలుగుతూ ఉన్నారు కానీ దేవునికి వారి గురించి ఏం రాశారంటే వారు తిని తృప్తి పొంది మోదించారు. ఈ రోజున మన జీవితంలో తిని తృప్తి పొంది దేవుని సన్మానం, దేవుని గణపడు, దేవుని మీద విశ్వాసం నీటిస్తూ భక్తితో మనం భక్తికి వస్తూ ఉంటే నేను నేర్పించిన దేవుడు మన ఎదురు ఏం చేస్తాడు? ఆనందిస్తూ కాకుండా మనము అరిగిగా లేకోకుండా ఉంటే మనల్ని బట్టి అనేది సంతోషంగా ఉండదు. మనం సరిచేస్తూ జ్ఞానానికి ఆయన మనం బలపరుస్తాం. దేవుని కోపం వారు సింపుల్గా ఉండాలని, వారి నాటుకారు అందులోనే ఉండాలి. కోపం వచ్చింది ఎందుకు ఈ కోపం అంటే ఆహారాన్ని నివృత్తిగారు కానీ దేవుని స్మరించలేదు, ఆహారాన్ని సమకూర్చుకుంటున్నారు కానీ దేవుని స్మరించలేదు. ఈరోజు మీకు నాకు దేవుని బిడ్డగా దేవుని సన్నిధికి వచ్చిన మనం ఎప్పుడు ఏ రీతిగా స్మరించాలంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. భక్తులని దావీదు మహారాజు ఒక మాట అంటూ ఉన్నారు. ఆయన మాటలు తీసుకొని చేసుకుంటారంటే ఆయన పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి ఏ విధంగా ఉందో చెప్తారు. నాకు చదువు మీద దొరికినట్లుగా ఒకని దేవుని నామాన్ని గణపరుస్తున్న చూడండి. నగరంలో గమనించాలి. నా మనసు మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములో ఉంది నిన్ను ధ్యానించినప్పుడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతూ ఉన్నది.
దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వారికి పెట్టిన సూర్యుడిని వాటిని తింటూ ఉన్నప్పుడు వారికి దేవుడు జ్ఞాపకం. భక్తుడైన దావీదు మహారాజు వస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? ఈ ఉదయకాలం ఉన్నది చిన్నది, ఈ ఉదయకాలం దేవుని కృప తనతో ఉన్నది, దేవుని పెట్టిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడంట. ఎందుకంటే నా మనసుతో మీద ఈ జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములండి నేను ధ్యానించినప్పుడు ప్రభు మీద నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఉత్తరించి కదవడుతూ నా నోరు నుండి వచ్చి ధ్యానము చేస్తున్నది. కాగా నా జీవిత కాలం అంటుంది నేను ఎలాగూ నిన్ను స్థుతించగలను. దేవునికి మహిమ కలుగునగాక. గొప్ప తీరు నువ్వు దేవుని స్థుతించగలవుతా. ఎప్పుడు స్థుతిస్తూ ఉన్నావంటే ఆయన బోధించిన సంగతి, ఆయన నేర్పించిన సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు. జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు. ఎట్లా పోలీసు చెప్తున్నది ప్రభు నిలబెట్టినట్టుగా ఉంది చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలగలగాక. మంచి దేవుడిగా మహిమ కలిగించాలి. ఆయన చేస్తున్న మేలుని బట్టి ఆయన ఏమంటూ ఉన్నాడు? ఇంకా ఉత్తమించే చదువులతో నా నోరు చూసి జ్ఞానము చేసుకున్నది. కాగా నా జీవిత కాలం అంతా నేను లాభన చేస్తాడు. దేవుడికి మహిమ కలగదు. నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఉత్తరిస్తుంది, నువ్వు సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా ఏం చేస్తూ ఉంటాడు? నేనే చేసేస్తుంది. ఇంకా క్రోధం దగ్గర దొరికినట్లుగానే నన్ను తృప్తి పడుతూ మహిమ కలగలుగా. మంచి దేవుడిగా, మంచి జరిగిన తండ్రిగా ఇప్పుడు మీరు మీద కోపం ఎందుకు వచ్చిన అర్థమై దేవుడికి మహిమ కలగలుగా. మీ ఉపవాస ప్రార్థన కూడికలోకి మనం తీసుకొచ్చినట్లేదు. ఈ సంగతిని మనకు ఎంత జ్ఞాపకం చేస్తున్నాం, మనకు ఏం చేస్తున్నాడు? బోధ చేస్తాం. ఆయన మనల్ని బలపరుస్తాం. ఆయన మనిషి కాపరిగా మనం పోషిస్తూ పోషించే దేవుడు ఉంది విశ్వాసం కలిగి, పోషించే దేవుడు ఉంది నమ్మిక కలిగి, పోషించే దేవుడిని గుర్తుపట్టుకుంటూ సంతోషించాలి. దేవునికి మహిమ కలుగునగా. ఇవేమీ మనకు కనిపించట్లేదు, ఇవేమీ మనకు అర్థం కాదు. అప్పుడు ఆయన ఏమవుతుందంటే నా మీద తిరిగిపోతుంది. మాట్లాడగలుగుతుందండి దేవుడంతా దేవుడు 4 అధ్యాయం 13 వచ్చింది. 4 అధ్యాయం 13 ఇక్కడ గమనించినప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే మనకి మార్గాన్ని చూపిస్తాం. వెలుగుగా ఆయన వెలుగండి మనల్ని ఈ వారం జనాలు కూడా ఏం చేస్తూ వచ్చారు? వెలుగులోకి నడిపిస్తాం. అయితే ఏమని రాస్తూ వచ్చింది? వెలుగు మీద తిరుగుబడి వాడు కలరు. మార్గాన్ని చూపిస్తూ ఉంటే, వెలుగును చూపిస్తూ ఉంటే, త్రోవకు కావాల్సిన వెలుగును చూపిస్తూ ఉంటే, ఆయన వెంట రావాల్సిన వెలుగును చూపిస్తూ ఉంటే తిరుగుబడేవారుగా ఉన్నారు. విగ్రహాల ప్రజలు కూడా అక్కడ ఏం చేస్తూ వస్తున్నారు? తిరుగుబాటు చేస్తూ మార్గములను గుర్తుపట్టరు. అనేక సార్లు దేవుడు చెప్తూ ఉన్నారు. గుర్తుపట్టుకోండి వెలుగు మార్గాన్ని చూపిస్తుంది. దాని మార్గాన్ని గుర్తుపట్టుకోండి. అయితే గుర్తుపట్టరు. గుర్తుపడితే నువ్వు ఎట్లా ఉంటావు? ఉత్సాహం, సంతోషంతో దేవుని చూపించుకుంటూ తర్వాత దాని త్రోవలలో నిలవరు. గుర్తుపట్టి పెంచుతారంటే దాని త్రోవలు నిలవరు. నిలవని వారింట మనం ఉండట, రెక్కల నడుమ నిలిచేవారుగా మనం ఉండటానికి జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునగాక.
మంచి దేవుడిగా మంచి ఇస్రాయేలు ప్రజలు ఆహారం అనేది మాంసాహారం అనేది అని కనుగొంటూ ఉంటే వారికి నేను పెడతాను అని అడుగుతాను. నేను పెడతాను జ్ఞాపం చేసి నేను పెడతాను. నేను ఇచ్చిన మాటను నేను మర్చిపోలేదు, నేను పెడతాను. ఈ రోజు నేను మనసు కూడా ఆయన ఇచ్చిన మాట ఆయన మరవలేదు. ఆయన ఏమైనా మాట ఇచ్చేది సమృద్ధి అయినా దేవాహారం నీకు పెడతాను అన్న. నువ్వు ఎలాగైనా మన్నాను నీ కొరకు ఇస్తాను అన్నా, నేను నిన్ను పోషిస్తాను అన్నా, నేను నీకు మహిమ కలగలుగుతాను. ఆయన ఇచ్చిన మాట ఆయన నెరవేరుస్తూ ఇప్పటికైనా ఆ మార్గం గుర్తుపట్టే, ఇప్పటికైనా ఆ మార్గం నిలవాలని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. ఆ తెలుసుకోలేని వారిని ఏమంటారంటే వెలుగు మీద వాళ్ళు తిరుగుబాటు చేసే వారిగా ఉన్నారు. దేవుడు తిరుగుబాటు చేసే వారిగా ఉన్నారు. దాన్ని గుర్తుపట్టలేని వారిగా ఉంటున్నారు, దానిలో నిలవలేని వారిగా. వీళ్ళ పరిస్థితి కూడా గుర్తుపట్టట్లేదు. దేవుడు వారితో వస్తూ ఉన్నారు, వారి మధ్య ఉంటూ ఉన్నారు. గుర్తుపట్టట్లేదు. ఏ కాడికి కూడా దృష్టాంతం ఎక్కడ ఉంది? కూర్చోదు. తీసుకొచ్చాం, మమ్మల్ని తీసుకొచ్చాం, మిమ్మల్ని తీసుకుపోతాం. అందులో నేను పిలిస్తే నేను పిలిచింది దేవుడు, నేను సిద్ధపరుస్తుంది దేవుడికి మహిమ కలుగునగా. నిన్ను బలపరుస్తుంది దేవుడు, నిన్ను ఆరోగ్యకరమైన బోధ చేత నిన్ను తృప్తిపరుస్తుంది దేవుడు, దేవుడికి మహిమ కలుగునగా. ఆయన కృపను అనుభవిస్తూ ఇంకా మార్గాలు గుర్తుపట్టలేక అక్కడ నిలవలేని స్థితిలో నువ్వు ఉండొద్దు అని నాకు చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే వారి మీదకి దేవుని కోపం, ఆ గుర్తుపట్టలేని వారి మీద దేవుని దగ్గర నిలవలేక ఐదుతో తీసుకున్న వారి మీదకి దేవుని కోపం. ఉన్నతుడైన దేవుడు కూడా నీకు జ్ఞాపకం. ఆయన ఈరోజు నీకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ రోజు నీకు ప్రత్యేకం నువ్వు రావద్దు అని అనేది కనుక ఈ రోజు ప్రత్యేకాన్ని బట్టి ఆయన స్మరిస్తూ ఆయన అందరూ ఒత్తిడిస్తూ సంతోషిస్తూ ఆయన కీర్తిస్తూ నువ్వు అలానే ఏం చేస్తూ ఉన్నది. ఈ రోజు కలిగిన అందరూ మీకు ఏమంటూ ఉన్నారంటే ఆయన మందిరాన్ని పెట్టేటప్పుడు మనం కృతజ్ఞత దాకా నా బాహుబలము తక్కువైంది కాదు అని మోసతో చెప్పి నేను చేసేది చూడు అని చెప్పారు. చూసి ఇప్పుడు మోస ఏం చేయాలి? ప్రజలారా ఇప్పుడు దాకా మీరు కలుగుతూ వచ్చారు, ఇప్పుడు దాకా మీరు ఐదు పోతామంటూ మాట్లాడుతూ వచ్చారు, తిరుగుబాటు చేస్తూ వచ్చారు. దేవుడు చూడండి మనం వస్తాను ఉన్నాడు, ఇప్పుడు చూడండి వస్తూ ఉన్నాడు అని జ్ఞాపకం చేయగలుగుతున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం నిన్ను నన్ను తాకి మనల్ని బలపరుస్తుంది. ఎందుకు తిరిగి తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? ఆయన మంచి మూసే ఆహారం ఇచ్చినప్పుడు ఏదో తీసుకొని చెప్పారు కానీ ఆహారం ఇచ్చేది హరిద్రమో మొక్కలేద్దామో అని చెప్పేది. ఈరోజు నీకు నేర్పిస్తుంది మంచి బోధకుడు, మంచి నాయకుడిగా ఆయన మనం నడిపిస్తుంది. దేవునికి మహిమ కలగనగా ఆయన నడిపిస్తున్నాను, సంగమై బ్రతకటానికి నడిపిస్తున్నాను, దేవుని యొక్క సమాజమై బ్రతకటానికి సిద్ధపడి జాగ్రత్త పడి దేవుని కృప దేవుని కనిక్రమం నీ వెంట ఉంటే ప్రభుత్వాలు దేవునికి మహిమ కలగనగా. మహిమ కలిగిన దేవుడు ఆయన మహత్యాన్ని ఆయన జనులకు ఆయన కనపరచగలిగిన దేవుడు, ఆయన మహత్యాన్ని అన్ని జనులకు కనపరచగలిగిన దేవుడు, ఆయన మహత్యాన్ని మీరు ఒక మనిషి కూడా కనపరచగలిగిన దేవుడిగా ఉన్నారు. దేవుడికి మహిమ కలిగినగా. ఇప్పుడు ఇక్కడ జరిగిన కార్యం బట్టి ఈ లోకంలో ఎప్పుడన్నా అట్లా కుటుంబం గుర్తైతే లేకపోతే అట్లా
ఆకాశానికి మరణ పుట్టిందని చెప్పి ఎవరన్నా చెప్పుకున్న వారు ఉన్నారంటే ఎవరి కోసం మనం పిలిచిందంటే ఉండ నీకు నాకు దేవుని ఇంటికి వచ్చాయి. దేవుని మార్గంలో కొన్నా దేవుని మార్గం నీకు చూపిస్తూ ఆయన నడిపిస్తూ ఉన్నారు. నడిపిస్తున్న దాన్ని బట్టి దేవుని స్మరిస్తూ దేవుని చూపిస్తూ దేవుని గొప్ప చేసి దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయన ఆనందించి ఇదే రక్షణ దినదినము కూడా మన చచ్చిపోతున్న పరిస్థితుల నుండి మనం రక్షిస్తూ మన విమోచిస్తూ ఆనందాన్ని కలిగిస్తూ రక్షణ రక్షణ ఆనందం వాక్యం రాబడుతూ రక్షణ ఆనందాన్ని బాగుందని కలిగిన ఆ విధంగా మనం ఉండాలి. ఆ విధంగా మనం ఉండాలి. ఈ సహవాసం చేయడం వల్ల నాకేం ప్రయోజనం, నా కాళ్ళు మరిగిపోతుంది, నా ఏం మరిగిపోతుంది అనుకు నిరుత్సాహపడుతూ ఉన్నామంటే నీలో ఏం లేదు, రక్షణ ఆనందం లేదు. రక్షణ ఆనందం లేదు కాబట్టి ఆ బావిలో వాటిని ఏం చెప్తుంది దానిలో నుండి దేవునికి మహిమ కలుగునగాక. ఇదిగో నా రక్షణకు కారణపు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకుంటున్నాను. యెహోవా నాకు బలము, ఆయన నా కీర్తన ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందత రక్షణాధారమైన బావుల నుండి నీళ్ళు తోడుకొందరు. తోడుకు మహిమ కలుగునగాక. ఆనందమున మీరు ఇలాగా యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రచురిస్తుడి. జనములకు ఆయన నామము ఘనమైనది, మనసుకున్నది తెచ్చుకున్నది. దేవునికి మహిమ కలిగినది. ఆ దినాన్ని మీరేం చేస్తున్నారు? ఆ దినాన్ని మీరేం చేస్తూ ఉన్నారు? దేవుని కార్యం ఈ జనాల్లో ప్రకటిస్తూ రావాలని ఆశ్రయించి ఎదుగుగా బ్రతకాలని చెప్తాం. ఆశ్రయిస్తే అది తక్కువైంది కాదు, ఆ బలము తక్కువైంది కాదు, ఆ బలాన్ని నిర్మించిన కలది ఏం చేసేటట్టుగా ఉండాలి. ఆ బావులో పరమైన బావులు చేయకపోవడం, ఆయన చూపించి ఆయన గణపరుస్తూ ఆయన ఎదురు చెప్పేవారేనా. అంతేకాకుండా ఆయన చేస్తున్న కార్యం పెళ్లకు ప్రకటించేవారు. దేవుడికి మహిమ కలుగునగా. అతని అని మహిమ కలిగిన దేవుడు యెహోవాను గురించి చేస్తున్న పాడు ఆయన తన మహత్యము వెల్లడిపరుస్తూ భూమి అంతటా ఇది తెలియబడును. దేవుడికి మహిమ కలుగునది. దేవుని ఈ మధ్యలో ఈ ప్రాణి యొక్క పరిస్థితి దేవుడు అనుడని అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. వారు రోజు తీసుకోబట్టి ఏం చేస్తూ ఉంటే మౌనంగా ఉంటే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? అదే మొదట వాళ్ళు దేవుని స్మరించలేక, దేవుని గొప్ప చేయలేక వారికి వారు ఏం చేసుకుంటున్నారు? తక్కువైన వారు ఎంత గుర్తున్నాడంటే ఎక్కువగా గుర్తున్నాడు. దేవుడు గుర్తున్నాడు మనం చెప్పండి. అందు గుర్తున్నారు కానీ దేవుడిని శిక్షించట్లేదు, దేవుని కనపరచట్లేదు. ఇంకా ఆ రక్షణకరమైన భావులను మొత్తం దేవుడు కోపడిస్తూ
ఇందులో అప్పగింది ప్రయోజనమా దేవుని నామముగా పెడతాను. ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అనుకుంటాను దేవుడికి పడిపోయిన దావిడి కూడా సహకరతన దావిడి ఏం చేస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. దావిడి ఏం చేస్తూ ఉన్నాడు, ఉత్తర నుంచి దినమంతా కీర్తిస్తున్నాడు, పనిచేస్తూ ఆ పడిపోయిన కూడా కలుగునగా ఆ పడిపోయిన కూడా తక్కువ దేవుడు నిన్ను నన్ను బలపరుస్తూ దావిడి ఏం చేశాడు, నువ్వేం చేయలేకపోతున్నావు, ఇతరులు ఏం చేశారు, నువ్వేం చేయలేకపోతున్నావు చెప్తున్నాడు. నువ్వు దేవుడిగా మహత్యాన్ని దేవులకు కనపరిచే దేవుడిగా వెల్లడి చేసే దేవుడిగా నీకు నేర్పిస్తూ ఉన్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. ఇప్పుడు ఏమంటావు మరి, యెహోవా బాహుబలము తక్కువైందని కాదు, నువ్వు స్మరించుకో, నువ్వు కీర్తించుకో, నువ్వు కృతజ్ఞత స్తోత్రాలు అర్పణలు అర్పించడం నేర్చుకుంటే అని ఏం చేస్తూ ఉన్నాడు, ఇంకా రక్షణ ఆధారమైన బావుల నుంచి నీళ్ళను ఉపక చేస్తాడు, నీళ్ళను ఉపక చేస్తున్నాడు. చదువుకునే వాళ్ళకి ఏం రావాలి, నీళ్ళను ఉపక చేస్తున్నాడు. దేవునికి మహిమ కలగడం నీటి ఒకళ్ళు పుట్టిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగా మంచి దేవుడుగా మార్పు నుండి ప్రభు బిడ్డలుగా మనం ప్రకటించాలి. మార్పు నుండి దేవుని నుంచి వారిగా మనం ప్రకటించడానికి సంవత్సరాలు మనకు నాశనం చేస్తున్న దేవునికి మహిమ కలుగునగా ఏ రోజునైనా దేవుడిచ్చిన దాన్ని బట్టి అల్లామడం నాశనం చేస్తున్నాం, పడుతూ ఉన్నామంటే దేవుడు ఇచ్చింది అంటే ఏదో భౌతికమైంది అయితేనే దేవుడు ఇచ్చింది అని సంతోషపడి అమ్మాయికి పట్టించి ఇచ్చాడు, అమ్మాయికి పట్టిని ఇచ్చాడని ఇచ్చాడని ప్రాబ్లం నా హృదయం ఎందుకు పోతుంది, నా హృదయం అని ఎందుకు పోయింది దాన్ని నీటి ఓట్ల పుట్టించాడు, రక్షణానందాన్ని కలిగించాడు. ఎప్పుడైనా దేవుని దగ్గర సంతోషపడి దేవునికి ప్రసన్నత స్తోత్రాలు చేస్తూ మనల్ని మనం ప్రయత్నం చేస్తున్నాం. దేవుని ఇంటికి వచ్చినామా సురక్షితంగా భయపడటానికి నేను చూస్తున్నాను. దేవునికి మహిమ కలగదా, దేవుని ఇంటికి వచ్చినామా దేవుని కోపాలతో దేవుని గ్రహతో శివులకు అప్పగించబడుతుంది. మన జీవం ఆయనతో దాచింది, మన బ్రతుకు ఆయనలో ఉన్నదిగా మనం బాగుగా బ్రతకడానికి ఈ మాటలు దేవునికి మహిమ కలగదా. మంచి దేవుడు ఆయన ఆశ్రయించినండి, ఆయన ద్వారానే వచ్చిన ఆయన ద్వారానే ఆయనకు తీర్చగలిగేటట్టుగా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆ తల్లి తొమ్మిది దావీదుకు ముందు ఆ తల్లి ఉంది. దావీదు ఎట్లా బ్రతికేది, దేవునికి తీర్చగలిగేటట్టుగా బ్రతికేది, దావీదుకి తీర్చగలిగేటట్టుగా బ్రతికేది. దేవునికి కలిగిన దేవుని చెప్పకుండా దావీదు బ్రతికి దేవుడికి తీర్చగలిగే దేవునికి మహిమ కలిగేటట్టు నన్ను కూడా ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నది, ఆయనకు తీర్చి ఆయనకు మహిమ ఆయనకు స్తోత్రం కలగటాను దేవునికి మహిమ కలగట. అది మన ద్వారా జరగ మనం ఆయన మహిమ పొందాలి, మన ద్వారా ఆయన స్థిరించబడాలి, గణపరచబడాలి. గొప్ప చేయబడాలి. 7 రోజుల ఉపవాస ప్రార్థన రోజు వచ్చాం, 2 రోజులు వచ్చాం, 3 రోజులు వచ్చాం, 4 రోజులు వచ్చాం. ఇది రక్షణ ఆనందకరమైన బావి, ఈ బావిలో నీటిని ఉపయోగిస్తూ ఉన్నాడు అని దేవుని అంది నమ్మిస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాం. రోజు చెప్తూ ఉన్నాను మోసతో ఉండి నడిపిస్తున్నాడు, ఇస్రాయేలు చదివిస్తూ ఉండి నడిపించే దేవుడు. ఆ సంగతులు ఎందుకు రాసి పెట్టాడంటే మనకు అనుమతి కట్టినట్టుగా ఆయన మాట అర్థం చేయడం దేవునికి అనుమకరంగా ఆ క్రియ వల్ల వారైనట్లే మనం అవుతారు, వారిని చూసి బుద్ధిమనుడు బుద్ధిమనం మీద పనిచేస్తాడు,
చేసిన దాన్ని బట్టి శిక్ష పొందుతారు. వాళ్ళు చూసుకోవడం మళ్ళీ మనం అదే పని చేస్తే లాభం వస్తే శిక్ష వస్తుంది. తప్పించే దేవుడు, మరణం నుంచి తప్పించే దేవుడు, నీతి సూర్యుడు ఆయన మనకు సహాయం చేస్తాం. దేవుడు మహిమ కలుగునగా సహాయం చేస్తుంది. అన్ముడిన దేవుడిగా ఆయన మనకు సహాయం చేస్తాం. ఒక కాలంలో అంటూ ఉన్నది అమ్మనుడిగా దేవుడిగా నేను మిమ్మల్ని ఎత్తుకున్నాను, మీ భారం నేను మోస్తూ ఉన్నాను. దేవుడికి మహిమ కలుగునగా. భారాన్ని మోసతో ఏం చేస్తున్నాడు? పక్క చేస్తున్నాడు. కుటుంబ యజమానులు అన్నాడు. కుటుంబ భారం యజమానుల మీద ఉంది. కుటుంబాన్ని ఏం చేస్తూ ఉంటాడు? పక్క చేస్తూ. మన భారం ఆయన మీద. మాట్లాడాలంటే చెప్తున్నాను. చెప్తున్నాను 68వ అధ్యాయం 19 ప్రభు స్థితి నందును దాక అనుదినము ఆయన మా భారము భరించుతున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలిగిపోయి దేవుడు ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువుని ఇంకోవసము. దేవుడికి మహిమ కలిగిన దాక భారం భరిస్తూ ఏం చేస్తున్నాడంట? పూర్ణ రక్షణ కలిగిస్తున్నాం. మరణాన్ని తప్పిస్తాం. దేవుడికి మహిమ కలిగిన దాక ఈ రోజు నీ వాక్యం చేసి నీకేం కలిగేస్తున్నాడు? మన రక్షణ కలిగేస్తున్నాడు. మరణం కాదు, జీవాన్ని దేవునికి సంగతులు మీకు నేర్పిస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? రక్షణ జీవం. ఎంత మేలు చేస్తూ ఉంటే మేలు చేసే దేవుణ్ణి మనం మరో మేలు చేసే దేవుణ్ణి దేవునికి మహిమ కలుగునగా. ఆయన చెప్పే మాట మన జీవితంలో ఎంత ఉపయోగకరమైన మాట అయితే నీ నమ్ములు కలది నీ బ్రతుకు దినములన్నీ అది నీకు ఉపయుక్తమైన మాట. దేవునికి మహిమ కలుగునగా. నీ నమ్ములు కలది ఆ మాట శ్రేయకరంగా నడిపించే మాట. దేవునికి మహిమ కలుగునగా. నేనైనా మాటలు దేవుని మాట్లాడు ఊరితో మాట్లాడలేదు. ఈరోజు మనతో మాట్లాడుతుంది. నేను మిమ్మల్ని నడిపిస్తాను, నేను మిమ్మల్ని పోషిస్తాను, మీరు ఎరగని మన్నాను మీకు అనుగ్రహిస్తాను, మీరు ఎరగని సంగతులు మీకు బోధిస్తాను. మీ చెప్పిన దేవుని వాళ్ళము తక్కువ అనేది కాదు. ఆయన ఆశ్రయించడం లేదా చదువుకోవాల్సిన రక్షణ ఆనందకరమైన నీళ్ళని రేపటి దినాన మన కొరకు అని పోరాలి అంటే మనం ఏం చేయాలి? ఈ రోజున రక్షణ నాకు అనుగ్రహించారు. ఈ రోజున రక్షణ ఆనందకరమైన బావిలోని నీళ్ళను నాకు ఇచ్చాం. నేను బలపరిచాను అని దేవుని స్మరించేవాళ్ళు ఉన్నప్పుడు పొద్దున నువ్వు వచ్చే మళ్ళా బావి దగ్గర ఆ బావికి నీళ్ళు ఇవ్వాలంటే నువ్వు వచ్చిన సంతోషం, నువ్వు వచ్చిన ఉత్సాహము, రక్షణ ఆనందకరమైన బావి ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మ దగ్గరికి చెప్పాను. ఆయన ఏమన్నాడు? నీటి ఓటాయి ఆ బావిలో మళ్ళా చేస్తాడు. దేవుడికి మహిమ కలిగించాలి. మంచి దేవుడిగా ఆయన గుర్తున్న సంగతి వివరముగా నీకు వివరించి దేవుని నామ మహిమపై దేవునికి కీర్తి జరిగేటట్టుగా ప్రకటించాలి. ఆయన ఏం చూపిస్తున్నాడు? వెలుగును చూపిస్తున్నాడు. మార్గాన్ని గురించి ఉండి గంభీరంగా ఉన్న సంగతులు దేవుడు అంత నాశనం చేస్తుంది. వెలుగుని గుర్తించలేని వాడు ఏం చేస్తాడు? చీకట్లో ఉంటాడు, తిరస్కారం చేస్తాడు. అదే రీతిగా ఇతరుల ప్రజలు కూడా గుర్తించలేక వాళ్ళు ఏం చేస్తే వచ్చారు?
మనతో తండ్రి దేవుడు వస్తూ ఉన్నాడు. మనం నీళ్ళు అడిగితే నీళ్ళు ఇస్తూ ఉన్నాడు. మనం ఆహారం అడిగితే ఆహారం ఇస్తూ ఉన్నాడు. మనతో ఆయన ఉన్నాడు అని ఆయన గుర్తుపట్టగా దేవుడు ఆయనకి కూడా మీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి మీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఆయన కళ్ళకు కనపడుతున్నా వారి కళ్ళకు కనపడుతున్నా మోసే మీద తిరుగుబాటు చేస్తారు. సంసారం ఆలోచన ఇక్కడికి వచ్చిన దేవుడి యొక్క వాక్యంగాను దేవుడు మీకు బోధ చేయడానికి వినబెట్టుకున్న దీని వాళ్ళతో కూడా దేవుడు మనందరినీ చేస్తాం. నేనున్నాను ఉన్న దేవుని దగ్గరికి వస్తే మనము పూర్తిగా దేవుని ప్రోత్సహించుకుంటూ దేవుని కనపరుస్తూ దేవుడి ద్వారా దేవుడి సంస్థలు ముఖంతో వచ్చాము. మనం ఏమంటాం ఎక్స్ట్రాడు మన పిల్లలు అడిగి ఇస్తాం మళ్ళా ఏడుస్తూ ఉన్నాం. నువ్వు నాకేం కట్టవాలి ఏడుస్తూ ఏమంటారు అప్పుడు కొట్టి ఏడుపు అని వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టంతో ఇస్తారా కష్టంతో అర్థం ఇష్టం తన దేవాహారం మనకు జరిగింది ఇష్టపడి మనం పోతే వెతికించేటట్లుగా మన బ్రతిక కీర్తన విధంగా ఆయనకి ఆ కీర్తన పూర్తి దీనివల్ల స్థానముతో దీనివల్ల ఆయన వ్యక్తి తీసుకోవడం ఆ గుడారం తీసి అంటున్నారు. ఆ గుడారం దేవుని ఎదుట దేవుని నామాన్ని మధుపరుస్తూ దేవుని నామాన్ని గణపరుస్తూ వీటికి మాదిరిగా బ్రతికిన అంతేస్తూ ఉపవాస ప్రాంతంలో పడిపోయిన దాని గుడారాన్ని మన్నా కడతాను సత్య దేవుడుగానే జ్ఞాపకం చేస్తూ ఏం మర్చిపోతున్నాం వేదికగా దేవుడు గణపరచలేదు చేసి అక్కడ పడిన చోటుంది మీ దినాలు ఏం చేశాడు సత్యం దేవునికి మహిమ కలగనగా మంచి దేవుడుగా మహిమ కలిగిన తండ్రిగా ఈ రోజున ఆయన చేసిన కార్యం బట్టి ఆయన ఎదుట మోకాలు ఎత్తి దేవుడు మన మహిమపరుస్తూ ఒకరిద్దాం. దేవుడు పరిస్థితి వచ్చాన్ని మన గురించి తగ్గించేదాక దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు ఆయనకు కృపల చేత ఆయన యొక్క కనికరము నీవు మండం నుంచి తప్పించబడి జీవములకు దాటించగలిగిన నీవు రక్షణ ఆనందము లేని పరిస్థితుల్లో రక్షణ ఆనందము కలిగి దేవుని నుండి విశ్వాసముతో రక్షించేటట్టుగా వీళ్ళు నన్ను కూడా ఆయన బలపరిచిన గౌరవమైన దేవుని సంతోషపడి దేవుని నుండి ఆనందించి దేవుని నామాన్ని బలపరుస్తూ అదే రీతిగా రక్షణ ఆనందకరమైన బావిలో నీళ్ళని చేరుకునేటట్లుగా దేవుడిని చూపించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుని నుండి సంతోషంతో ఆనందముతో దేవుని కృపను ప్రకటించేవారు కృపను గుర్తి ఆడేవారికి సూచించేవారికి మహిమపరిచేవారికి ఇంకా ఆనంద ఆనందించే జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారని నమ్ముతూ ప్రార్థన చేద్దాం. మంచి దేవుడిగా మహిమగలిగిన తండ్రిగా మన సహాయం కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. జీవాహారాన్ని పెట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు వారు అడిగిన ఆహారాన్ని వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. అయినను వారు దేవుని కనపరచలేని స్థితిలో ఉన్నారు. దేవుని కోపం వారి మీద వస్తుంది. ఈ రోజున దేవుడు నువ్వు బ్రతకటానికి దేవుని మాట నిన్ను బ్రతికించే మాటలు నిన్ను ఆనందింపజేస్తూ కనుక దేవుని విశ్వాసంతో ప్రార్థన చేయండి. Mommy? Yes. Tata have Jaiga. Okay. Go. Mommy needs to pray. Stotram.
స్తోత్రం పరిశుద్ధరానికి స్తోత్రం 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 పరిశుద్ధడానికి వేలాది 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 స్తుతులు 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 స్తోత్రం లేసయ్య స్తోత్రం 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 ఏసయ్యా నీకు స్తోత్రం 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 స్తుతి సింహాసనాసీనుడా నీకు స్తోత్రం 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 ఏసయ్యా 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 మీకు స్తోత్రము స్తోత్రము ప్రభువా మీకు స్తోత్రము ప్రభువా మీకు స్తోత్రము స్తోత్రం 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 యేసు 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 పరిశుద్ధ నామమునకు స్తోత్రము 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 ఆకాశ మహాకాశములు పట్టజాలని కృపను అనుగ్రహించిన దేవానికి స్తోత్రము 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 స్తోత్రమేసయ్యా ఎన్ని స్తోత్రములు చెప్పినా ప్రభువా 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 యేసయ్యా మీకు స్తోత్రము 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 నజరేతు దేవానికి స్తోత్రము 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రము పరిశుద్ధ వాక్కు పరిశుద్ధ వాక్కు పరిశుద్ధ వాక్కును పొందుకున్నాను పరిశుద్ధ వాక్కును పొందుకుని ఏసునామములో 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 స్తుతి ఆరాధన చెల్లిస్తూ ప్రభు ఏసునామముకి మహిమ కలగాలని వేడుకొనవలెను కదా ఏసునామములో నీవు ఏసునామములు వేడుకొనవలెను కదా నువ్వు వేడుకొనవలెను కదా పరిశుద్ధ నామములో క్రీస్తు నామములో శక్తిగల నామమును బట్టి నువ్వు అతిశయించాలి కదా అతిశయించకుండా ఏడుపులు ఎందుకు ఏడుపులు తగ్గించు యేసు పెడుతున్న ఆహారమును తిని యేసు పెడుతున్న ఆహారమును భుజించి యేసు పెడుతున్న ఆహారము కొరకు నీ కృతజ్ఞతలు చెల్లించు ప్రభువా క్షమించేసయ్యా నీకు స్తోత్రములేసయ్యా ఆహారం పెట్టి పోషిస్తున్న దేవుడవు నువ్వు ఆహారం పెట్టి పోషిస్తున్న దేవుడవు మీకు వందనాలు స్తోత్రములేసయ్యా ఏసయ్యా మీకు స్తోత్రం ఎంతగా దీవిస్తున్నావు తండ్రి నాయన మీకు స్తోత్రములు తిరుగుబాటు చేయకుండా ప్రభువా నువ్వు చూపిస్తున్న ప్రేమను తిరస్కరించకుండా ప్రభువా నీ మార్గంలో నడవకుండా తొట్టిల్లకుండా ప్రభువా అసహ్యమైన తలంపులతో ప్రభువా చెడు మనసుతో ప్రభువా నీ దగ్గరికి రాకుండా పరిశుద్ధుని ప్రేమను ఎందుకు దేవా సహాయము చేయి పరిశుద్ధుడా సహాయము చేయి యేసు ఘనమైన దేవుడు పరిశుద్ధుడా యేసు రక్షకుని వ్యతిరేకించొద్దు పరిశుద్ధమైన వాక్కును పొంది ఆనందించు ప్రభు యేసు మాట నెరవేర్చబోతున్నాడు యేసు మాటలు విని యేసు మాటలు విని ఆశీర్వాదమే పొందు యేసు
యేసు మహాగణుడు, యేసు మహాగణుడు. అద్వితీయమైన దేవుని కృపను పొంది, యేసు ప్రేమను పొంది అవమానముగా 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 తిరస్కరించవద్దు, తిరస్కరించవద్దు. ప్రభు ప్రేమను, ప్రభు ప్రేమను, ప్రభు పెట్టు ఆహారమును పూజిస్తూ యేసు ప్రేమలో వర్తిల్లు, వర్తిల్లు, వర్తిల్లు. ఆమేన్. మంచి దేవుడిగా మహిళ తండ్రిగా ఆయన సెలవిచ్చిన మాటలు ఆలోచిస్తూ వచ్చాం. ఆయన ప్రేమను తిరస్కరించడం, ఆయన ప్రేమలో వర్ధిల్లు, ఆయన ప్రేమలో వర్ధిల్లని ప్రభు చెప్పుల ప్రతి మాటలు కూడా వింటూ వచ్చాం. కనుక యేసయ్య ఘనమైన నామాన్ని ఆయన ప్రేమ మనల్ని వర్ధిల్లింపజేస్తూ ఉండాలి గుర్తుపట్టుకొని, ఆయన ప్రేమ చేత మనల్ని బలపరుస్తూ ఉన్నాడని, ఆయన ప్రేమ చేత మనల్ని పోషిస్తూ ఉన్నాడని, ఆయన ప్రేమ చేత ఆయనలో మనల్ని నిలబెట్టుకుంటూ ఉన్నాడని గుర్తిరిగి దేవుని నామాన్ని బలపరుస్తూ మరొకరు ప్రార్థన చేద్దాం. వ్యాకరింపుగా ఉన్న దేవుడు మరొక దేవుడిని గణపరుస్తూ ఉంటే ఈ కొరకే నీటి ఊటగా విధిసే దేవుడిగా ఊట యొద్దను బ్రతికి ఊట యొద్దను ఫలించేటట్లుగా ఇంకా ఆయన మీద బలపరచగలిగిన దేవుడిగా ఉన్నాడు. కనుక డబ్బులు ఉన్నాయన